ఎల్ఆర్టీ న్యూస్ తెలంగాణ ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు రాష్ట్ర నలుమూలల నుండి నిజాయితీతో కూడిన నిష్పాక్షికమైన విశ్వసనీయ వార్తలను ప్రజల ముందుకు తీసుకొచ్చే మా ప్రయాణం నిరంతరం కొనసాగుతుంది. ఇన్నాళ్లుగా మమ్మల్ని ఆదరించి మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్క ప్రేక్షకునికి మా పక్షాన మనస్పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తూ సత్యం కోసం సాగుతున్న మా నడకను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు ఎల్ఆర్టీ న్యూస్ ఇకపై రోజుకు 4 సార్లు ముఖ్యమైన వార్తలను మీ ముందుకు తీసుకురానుంది. ప్రతిరోజు సాయంత్రం 7:30 గంటలకు, రాత్రి 10 గంటలకు, తదుపరి రోజు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు మా వార్తలు ప్రసారం కానున్నాయి. తాజా సమాచారం కోసం, నిజమైన వార్తల కోసం, నిష్పాక్షిక కవరేజ్ కోసం మీ విశ్వసనీయ మిత్రుడు ఎల్ఆర్టీ న్యూస్ ను చూడండి. సిరిసిల్ల పట్టణంలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహణ. వేములవాడలో చేనేత దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోటీలు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కాంగ్రెస్ నేత తల్లి దారుణ హత్య. రాజన్న ఆలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల్లో వసూళ్లపై విచారణ. ముస్తాబాద్లో బీజేపీ నాయకుడు క్రాంతికుమార్ ఆధ్వర్యంలో తిరంగా కార్యక్రమం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రపంచ తల్లిపాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గురువారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆవరణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై శిశువుకు తల్లిపాల ప్రాధాన్యతను తెలుపుతూ అన్ని పోషకాలు కలిగిన అమృతం వంటి ఆహారం తల్లిపాలని పేర్కొన్నారు. తప్పనిసరిగా నిర్ణీత సమయం వరకు శిశువుకు తల్లిపాలను అందించాలని, వీటిపై తల్లులకు అంగన్వాడీ కేంద్రాలతో పాటు ఆసుపత్రుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని, తానాజీ వాకాడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా వైద్యాధికారి వెంకట్రమణ, సంక్షేమ అధికారి సరస్వతి, ఆర్ఎంఓ నవీన తదితరులు హాజరయ్యారు. అయిన తర్వాత కూడా వ్యాక్సినేషన్ ఉంటాయి. ఫస్ట్ అంటే ఆ వ్యాక్సిన్ క్యాలెండర్ మీ దగ్గర పెట్టుకోవాలి. ఆ డేకి మీ పిఎస్సికి వెళ్ళి, తర్వాత మీ సబ్ సెంటర్కి వెళ్ళి ఆ వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకవేళ మీ పిల్లలకి హెల్త్ ఖరాబ్ అయితే అది అప్పుడు మీకు డాక్టర్స్ గైడ్ చేస్తారు ఎలా వ్యాక్సిన్ తీసుకోవాలి. అందరికీ కూడా విజ్ఞప్తి, దయచేసి చాలా మంది ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పోతా ఉన్నారు. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే తల్లిలు బాగా టైర్డ్ గా ఉన్నారు, ఇప్పుడు సర్జరీ అయింది, కాసేపు తర్వాత అని డే అంతా గడిచిపోతుంది. సో పాలు ఇప్పించలేకపోతుంది తల్లి. దయచేసి మీరు ఎక్కడ డెలివరీ చేసినా తప్పకుండా మీరు గట్టిగానే అడగాల్సిందే, నా బిడ్డకి నా దగ్గర తీసుకొని రండి, నేను పాలు పట్టిస్తాను. సో ఈ సలహా ఈ ఎస్హెచ్జి మహిళల ద్వారా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర కోరారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో గురువారం రోజున జరిగిన కార్యక్రమంలో భాగంగా తిరంగా అభియాన్ ప్రోగ్రాం సక్సెస్ చేయటంపై బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు గుంతల కళ్యాణ్ చంద్ర ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. చేనేత వస్త్రాలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకగా నిలుస్తాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది చేనేత పరిశ్రమ అని పేర్కొన్నారు. గురువారం రోజున తిమ్మాపూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మండల కార్యశాల తిరంగా అభియాన్ కార్యక్రమానికి సంబంధించి పలు అంశాలు వివరించారు. ఆగస్టు 7వ తేదీ చేనేత దినోత్సవం సందర్భంగా స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని, 11 సంవత్సరాల మోడీ పరిపాలనలో చేనేత రంగం అభివృద్ధి చెందటానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నాయని తెలిపారు. ఆపరేషన్ సింధూర్పై పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్న పార్టీలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు జగదీశ్వరాచారి, మాజీ జెడ్పీటీసీ జోగిరెడ్డి రాజిరెడ్డి, రఘు, శ్రీనివాస్, గొట్టిముక్కల తిరుపతి రెడ్డి, పబ్బా తిరుపతి తదితరులు హాజరయ్యారు. కరీంనగర్ కలెక్టరేట్లో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై చేనేత ప్రాధాన్యతను వివరించారు. చేనేతను ప్రోత్సహించడం వల్ల స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడంతో పాటు చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుందని, ప్రతి ఒక్కరూ దీనిపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ డైరెక్టర్ విద్యాసాగర్ తదితరులు హాజరయ్యారు. ఈ మధ్య కొత్తగా చేనేత మరియు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు. అందరికీ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు. వాస్తవం కూడా రమేష్ గారు చెప్పినట్టు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఈసారి చాలామంది రావడం జరిగింది. చాలామంది కూడా చేనేత వస్త్రాలు ధరించి రావడం జరిగింది. విద్యాసాగర్ గారు చెప్పినట్టు మనము సంక్షేమ కార్యక్రమం కొన్ని రాష్ట్ర స్థాయిలో కానీ చేస్తూ ఉన్నాము. ఇక్కడ దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. కొన్ని మీ సమస్యల గురించి మీరు కొన్ని మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. దాని గురించి కొంత మాట్లాడాలని అనుకుంటున్నా. ముఖ్యంగా ఇది వాస్తవం, చేనేత కార్మికులకి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. సో కాబట్టి అంటే ఆధ్వర్యంలో ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని ఒక పథకం ఉంది. ఆరోగ్యశ్రీ పథకం కింద గతంలో 5 లక్షలు ఉన్నది. ఈరోజు మనకి 10 లక్షల వరకు కూడా ఏదైనా ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉంటే దానికి అంటే ప్రభుత్వం నుంచి సహకారం వస్తుంది. కానీ ప్రభుత్వం ఆసుపత్రి నుంచి రెఫరల్ ఒకవేళ ఉంటేనే ఆ సహకారం వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని అంటే సద్వినియోగం చేయాలన్నది నేను కోరుకుంటున్నాను. సో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని గురువారం సిరిసిల్లపట్నంలో ఘనంగా నిర్వహించారు. సిరిసిల్లపట్నంలోని పాత బస్టాండ్ వద్ద నేతన్న విగ్రహానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ, కేకే మహేందర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతును పలువురు గుర్తు చేశారు. ఎర్న్ బ్యాంకు, స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు, విద్యుత్ సబ్సిడీ వంటి పథకాలపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేనేత వృద్ధికి అందిస్తున్న తోడ్పాటు అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ ఏడీ రాఘవరావు, వస్త్ర పరిశ్రమ యజమానులు, నేత కార్మికులు, ఆసాములు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో అందజేస్తున్న ఆన్లైన్ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రంతో పాటు స్థానిక గురుకుల పాఠశాలలో ఆన్లైన్ తరగతులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. గురువారం రోజున జరిగిన ప్రారంభం సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య ద్వారా మార్పు సాధ్యమని, ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యార్థులకు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఆన్లైన్ శిక్షణ తరగతులను అందిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. అదేవిధంగా కొత్తగా ఏర్పాటు చేసిన అంగన్వాడీల వల్ల విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, ప్రిన్సిపల్ తహసీల్దార్తో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రాణి, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, అంగన్వాడీ సూపర్వైజర్లు అరవింద తదితరులు హాజరయ్యారు. అనేక నూతన పథకాలు తీసుకొచ్చి మనకు వచ్చేసి వాళ్ళకి యొక్క మీరమ్మ కాలనీలో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించుకోవడం, అదే అంగన్వాడీ కేంద్రంతో పాటు ఇక్కడ పోషకాహారాలు ఇవ్వాలని చెప్పి గర్భిణీ స్త్రీలకు కానీ, పిల్ల తల్లులకు కానీ, వాటితో పాటు పసిపిల్లలకు ఇవాళ ఈ పోషకాహారాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చర్యలో భాగంగా ఇది కేవలం పౌష్టికాహారాన్ని ఇవ్వడానికే కాదు, పిల్లలందరూ కూడా చిన్నప్పటి నుంచే విద్య వైపు వాళ్ళు నడిపించాలి. ఇలా పెద్ద పెద్ద పట్టణాల్లో కిండర్ గార్డెన్ స్కూల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఆట పాటలతోని చదువు నేర్పించే విధానం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఈరోజు అంగన్వాడీ కేంద్రాల్లో ఆట పాటలతోని
ఆ యొక్క కార్పొరేట్ సిస్టానికి అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరిగా వారి పైన లేనిపోయి అబండాలు వేస్తారు, ఇక నా పైన కూడా వేస్తారు. ఒక్కటే అనుకున్నాం, ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా నేను ఈ ప్రాంతానికి ఎన్ని ఏమైనా మొక్కబోని దీక్షతో పనిచేయాలి. ఎందుకంటే ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డను, ఈ గడ్డలోనే కలిసిపోయే బిడ్డను నేను ఎక్కడి నుంచో వచ్చిన కాదు నేను ఇవాళ. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఒకటి చేయండి. మేము ఏది చేసినా ఈ రోజు కేవలం సిరిసిల్ల ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధి కోసమే. ఈ రిజల్ట్స్ అన్ని కూడా ఇవాళ మీకు కఠినంగా అనిపించవచ్చు. వేములవాడ పట్టణంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వేములవాడ మార్కెట్ కమిటీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ పాల్గొని చేనేత ప్రాధాన్యతను వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతకు అన్ని విధాలుగా తోడ్పాటు అందజేస్తున్నాయని తెలుపుతూ సిరిసిల్ల చేనేత బ్రాండ్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. మరియు ఇందాక ప్రతి ఒక్క విషయం కూడా ఏడి గారు వివరించడం జరిగింది. ఇందులో భాగంగా మ్యాక్ సొసైటీలకు ప్రత్యేకంగా గతంలో కొన్ని సంవత్సరాలు మనం పెట్టడం జరిగింది. యార్ డిపో గురించి కూడా మన ఏడీ గారు చెప్పారు. అదేవిధంగా ఇన్సూరెన్స్ స్కీమ్ల గురించి చెప్పారు. వీటన్నిటినీ కూడా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఏడీ గారికి నేను కూడా విజ్ఞప్తి చేస్తున్న, చైర్మన్ గారు చేసినట్టే ఇటువంటి మన ఉత్పత్తులకి బహుళ ప్రచారం, అదేవిధంగా అమ్మకాలు సాగే విధంగా కళా నైపుణ్యానికి, సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతీకలు. మన ఈ వారసత్వ రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు మరియు బంధుమిత్రులు ధరించేటట్లు కృషి చేస్తానని సందర్భంగా అలాగే ఈరోజు ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ర్యాలీని, అదేవిధంగా ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. సభకి మన చేనేత సంఘ అధ్యక్షుల వారు, అదేవిధంగా ఏడీ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఇతర సంఘాల బాధ్యులు, అదేవిధంగా సంఘాల సభ్యులు, చేనేత కళాకారులందరూ రావడం జరిగింది. పౌరులు, సంఘాల బాధ్యులు కూడా రావడం జరిగింది. ఈ యొక్క సభలో మనం ఈరోజు ఈ చేనేత దినోత్సవ ప్రాముఖ్యతను, అదేవిధంగా చేనేత రంగానికి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలని, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలని అన్నింటినీ కూడా సభలో వివరించడం జరిగింది. సిరిసిల్ల చేనేత బ్రాండ్ను దేశవ్యాప్తంగా వెలుగొందేలా చేయాలని చెప్పి ఈ చేనేత దినోత్సవ సందర్భంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది. నా పేరు డి వర్షిక. మేము జెడ్పీహెచ్ఎస్ హనుమాజ్పేటలో చదువుతున్నాము. మేము ఇక్కడికి రావడానికి గల కారణం చేనేత దినోత్సవం. ముందుగా అందరికీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ రోజున ఎందుకు జరుపుకుంటున్నామో అందరికీ తెలిసి ఉండాలి. ఎందుకంటే మనం స్వతంత్ర సమరంలో స్వదేశీ వస్త్రాలను వాడాలి అని గాంధీ గారు చెప్పారు. విదేశీ వస్త్రాలను వాడకూడదు. ఎందుకంటే మనం నేసిన వస్త్రాలు వేసుకోవడంలో మన గర్వం ఉంటుంది. కాబట్టి అది మన గర్వం, మన భారతదేశం యొక్క అభివృద్ధికి నిలయం. మన చేనేతన్నలు ఎంతో కష్టపడి వస్త్రాలను నేస్తారు. మనం వాళ్ళు నేసిన వస్త్రాలను ధరిస్తే మనకు గర్వంగా ఉంటుంది, వాళ్ళకు కూడా మనస్తృప్తిగా ఉంటుంది. మనం వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా బాగా చేస్తారు. మనం వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళు నేసిన వస్త్రాలను ధరిస్తూ వాళ్ళకి అండగా నిలుద్దాం మరియు వాళ్ళకి ఉపాధిని కల్పిద్దాం. అందరికీ జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు. My name is Jay Pallavi. We are came from ZPHS Hanmajipet. Today we gather here to celebrate the National Handloom Day. This day is a pride day to us because this day is celebrated on August 7th. It was started on 2015. It commemorates the heredity of our culture. Thank you.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కాంగ్రెస్ నేత తల్లి దారుణ హత్యకు గురైంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సింగిల్ విండో చైర్మన్ మేనేని రాజనరసింగారావు తల్లి ప్రేమలతను బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా తలపై కట్టెలతో బాది చంపి గుంతలో పడేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఓ ప్రజాప్రతినిధి తల్లిని ఈ విధంగా చంపిన ఘటన కొడిమ్యాల మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. ఘటన విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు ప్రారంభించారు. ఈరోజు ఉదయం 8 గంటలకు కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో మేనేని ప్రేమలత 70 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ ఆమె చనిపోయిందని వాళ్ళ కోడలు మేనేని స్వర్ణలత వచ్చి కంప్లైంట్ చేయగా మేము అటు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి చూడగా దీంట్లో మేనేని ప్రేమలతని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో కొట్టి ఈడ్చుకెళ్ళి బావిలో పడవేసినట్టు అవపడుతున్నది. దీంట్లో ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీ నడుస్తున్నది. తర్వాత విషయాలు తర్వాత తెలియజేస్తాం. రాజన్న ఆలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకంలో జరిగిన వసూళ్లపై విచారణ చేపడుతున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల నియామకం కోసం ఓ దినపత్రికలో వచ్చిన వసూళ్ల విషయంపై ఆడియో క్లిప్ బయటకు రావడం కలకలం రేపింది. ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయం దృష్టికి ఉద్యోగానికి 2 లక్షల విషయంపై జరిగిన ఆడియో క్లిప్ వ్యవహారం చేరటంతో అవుట్సోర్సింగ్ నియామకాలు చేపడుతున్న సంస్థ సూపర్వైజర్ బోర్ల లక్ష్మీనారాయణ గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి విచారణకు ఆదేశించారు. దీనిపై దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం రోజున డిప్యూటీ కమిషనర్ వెంకటేష్, జాయింట్ కమిషనర్ రామకృష్ణ పూర్తి స్థాయి విచారణ ప్రారంభించారు. అన్నకి బాలాలున్నా నీ పేపర్లు పట్టుకొని వస్తావా? లడ్ కౌంటర్లు ఉన్నది 2 అట పెడతావా? రెడ్ కౌంటర్ కాదు, కౌంటర్ కాదు, లడ్డు తయారుదన్నా. ఓకే అన్న, నేను చెప్తావు అత్త. నువ్వు ఆ పేపర్లు తీసుకుని వస్తే ఇప్పుడు నేను కర్ణాటక పోతున్నా అప్లై చేయడానికి. లాస్ట్ నువ్వే గుర్తుకొచ్చింది నాకు. 2:20 బాగానే చెప్తున్నారు మరి. అదే మరి చేస్తా అంటే లేదంటే చెప్పు. వాళ్ళు చెప్పింది నేను చెప్పిన. నువ్వు ఫోన్ చేస్తావు ఒక్క నిమిషం మరి. ఫోన్ చెప్తా, అడుగుతా. హలో అన్న, చెప్పు అన్న. ఇంటికి వచ్చిన అమ్మతో మాట్లాడినా కొంచెం తక్కువ అని చెప్పి అంటున్నా. తక్కువ అంటే నీకు చెప్పిన నీకు అన్నా బలవంత లేదు. లక్ష్మణ అన్న చెప్పే కాదేమన్నా చూడే తక్కువ బాగా రిస్క్ అయితే రేటు కొంచెం శానిటేషన్ కా శానిటైజర్ నల్ల పెట్టామంటే శానిటైజర్ నల్ల పెడదా? లడ్డు నల్ల పెట్టామంటే లడ్డు నల్ల పెడతా. లడ్డు కౌంటర్ కు రాదు కావచ్చు. కౌంటర్ లో ఏమో చెప్పలేము. అటే చేస్తే ఇటు చేస్తా. సరే అన్న, లడ్డు కౌంటర్ లో చేస్తే చెప్పలేమంటున్నా నేను. అది కూడా నేను కన్ఫర్మేషన్ ఇవ్వలేను. అటు కౌంటర్ చేయొచ్చు, లేకపోతే ఇటు తయారు లేదు. 2 పాయింట్ 2 లక్షలు కౌంటర్ లో కౌంటర్ అని నేను చెప్పలేను తమ్మి. అటర్నే చేయొచ్చు, ఇటర్నే చేయొచ్చు అంటున్నా నేను. అది ముచ్చట. వేములవాడ ప్రజలందరికీ నమస్కారము. రాజరాజేశ్వర టెంపుల్ ఈవో మాట్లాడుతున్నాను. ఈరోజు సాక్షిలో మనకి ఒక క్యాప్షన్ ప్రచురమైంది. ఆ క్యాప్షన్ పేరు ఏంటంటే 2 లక్షలకి టెంపుల్లలో జాబ్స్ ఇప్పిస్తున్నాము అని ప్రచారమైంది. ఆ వర్డింగ్స్ కూడా నేను చక్కగా చదువుతాను, తెలుగులో ఉన్నాయి. అవి ఏంది అంటే 2 లక్షలు ఇస్తే గుడిలో కొలువు అని మనకి దినపత్రికలో రావడం జరిగింది. సో దాని మీద మనకి
ఎంక్వైరీ చేసుకుంటే ఇది మనకి ఎండోమెంట్ మినిస్టర్ మేడం దగ్గర కూడా వెళ్ళింది. ఆ మినిస్టర్ దగ్గర నుంచి మనకి కమిషనర్ సార్ దగ్గర కూడా వచ్చింది. ఎండోమెంట్ కమిషనర్ సార్ కూడా నాకు పంపించడం జరిగింది. దీంతో పాటు 2 ఆడియోస్ కూడా రిలీజ్ అయినాయి, 2 ఆడియోస్ కూడా రిలీజ్ అయినాయి. ఆ ఆడియోస్ మేము విన్న తర్వాత మా ఎంక్వైరీ మా కింద ఎవరైతే మా ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు టక్కున ఒక జవాబు చెప్పారు, మేడం ఈయన మన దగ్గర ఎవరైతే అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ఉంటారో వాళ్ళ దగ్గర ఈయన పనిచేస్తారు మేడం, ఈయన పేరు లక్ష్మీనారాయణ, సూపర్వైజింగ్ అన్నారు. సో దీని మీద మేము ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే 1 ఫెలో ఈజ్ దేర్, ఆయన పేరు లక్ష్మీనారాయణ. ఈయన ప్రీవియస్గా మన దగ్గర 8 ఏజెన్సీ అవుట్సోర్సింగ్ మీద పనిచేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర 3 ఏజెన్సీస్ దగ్గర ఈయన పనిచేసేవాళ్ళు. ఫస్ట్దేమో ప్రాణాయం ఏజెన్సీ, సెకండ్ ఏమో శివబాలాజీ అండ్ థర్డ్ ఏమో సాన్వి. సో వాళ్ళు కూడా మంత్లీ 4,000 రూపీస్ ఆయనకి ఇచ్చేవాళ్ళు. ఆయన 3 ఏజెన్సీ దగ్గర 12,000 తీసుకునేవాళ్ళు. సో ఈయన ఏం చేశాడు అని అంటే, ఈ ఆడియో ఈజ్ కరెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ ఫేక్ ఆడియో, ఇట్స్ అ కరెక్ట్ ఆడియో. ఏప్రిల్ మే నెలల్లో ఆయన ఫోన్ చేసేసి కొంతమందికి 2,50,000 ఇస్తే మీకు శానిటేషన్లో ఇప్పిస్తాము జాబ్స్ అండ్ లడ్డు కౌంటర్లో ఇప్పిస్తామని తను దళారుల్లాగా వ్యవహరించడం జరిగింది. సో ఇది కూడా మేము ఓపెన్ ఎంక్వైరీ చేస్తే ఫైండింగ్ కూడా జరిగింది. కాబట్టి దీని మీద నేను సిఐ గారికి ఒక లెటర్ పెట్టించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాము. ఎఫ్ఐఆర్ నంబర్ కూడా 398/2025, సెక్షన్ ఏమో 318 సబ్సెక్షన్ 4 BNS. సో దానికి మన కమిషనర్ సార్ కూడా 2 ఆఫీసర్స్ పంపించారు ఇక్కడ. మన ఎవరంటే రామకృష్ణరావు సార్ RJC గారు అండ్ వెంకటేష్ DC సార్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళిద్దరు రావడం జరిగింది. 8 ఏజెన్సీ MDస్తో కూడా మాట్లాడడం జరిగింది సార్. స్పెషల్గా అందరితో మాట్లాడితే ఈ 3 ఏజెన్సీస్ వాళ్ళు చెప్పారు ఏమని అని అంటే, ఈ లక్ష్మీనారాయణ మా దగ్గరే సూపర్వైజింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాము, మంత్లీ 4,000 తీసుకుంటున్నారు వాళ్ళు చెప్పడం జరిగింది. సో దాని మీద అవి కూడా ఎంక్వైరీగా వాళ్ళు రాసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మన దగ్గర పనిచేసే శానిటేషన్ ఉండొచ్చు, హౌస్ కీపింగ్ ఉండొచ్చు, లడ్డు కౌంటర్లో ఉండొచ్చు, మన గోశాలలో ఉండొచ్చు, ఎక్కడైనా నిత్యానందంలో పనిచేసే వాళ్ళ దగ్గర ప్రతి దగ్గర ముగ్గురు ఎంప్లాయీస్ని పిలిపించుకొని మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, మీకు ఎవరు అపాయింట్ చేశారు అని చెప్తే వాళ్ళందరూ చెప్పడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసి ఈసారి వాళ్ళు కూడా ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, యాజ్ ఎ ఈఓ రాజరాజేశ్వర టెంపుల్గా నేను చెప్తున్నాను, ఇలాంటి మళ్ళీ గనుక ఇక్కడ కనుక ఐడెంటిఫై అయితే, ఇప్పుడు నేను సెక్షన్స్ పెట్టాను 4 సెక్షన్స్, ఇక ముందు 6 లేకుంటే 8 సెక్షన్స్ పెడతాను. దయచేసి ఇలాంటి దళారుల వ్యవస్థ మా టెంపుల్లో పని చేయకూడదు, చేయరు కూడా. సో ఇక ముందు కూడా ఇలాంటివి వస్తే చర్యలు కంపల్సరీ తీసుకుంటాం. ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాం, వాళ్ళకి అరెస్ట్ కూడా చేయిస్తాం. థ్యాంక్ యూ. ఓకే మేడం, ఇప్పుడు జరిగిన దాని మీద సంబంధిత లక్ష్మీనారాయణ మీద కేసు పెట్టారా, లేకపోతే ఇందులో ఉద్యోగుల పాత్ర ఏమైందనే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా మీరు అడుగుతున్నారా పోలీసుని? సో మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ అండి. ఇందులో హీఈస్ ఏ సూపర్వైజింగ్ ఆఫీసర్ ఫర్ ద ఏజెన్సీస్. 8 ఏజెన్సీకి సూపర్వైజింగ్ ఆఫీసర్స్ ఆయన నెలకి 4,000 తీసుకుంటున్నాడు. సో ఇప్పుడు వరకు మా దగ్గర టోటల్ వ్యవస్థ చూస్తే ఈ 8 మంది ఏజెన్సీకి 254 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మా దగ్గర పనిచేస్తున్నారు. దాంట్లో వేకెన్సీస్ మాకు 229 మంది పనిచేస్తున్నారు. బ్యాలెన్స్ ఉన్న వాళ్ళంతా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. నేను అనుకుంటాను అవి ఫిలప్ చేయడానికి వీడు ఈ లక్ష్మీనారాయణ అనే వాళ్ళు ఫోన్లో మాట్లాడుకొని ఉంటాడని. కానీ మా దగ్గర ఎలాంటి ఎంప్లాయీస్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. నేను ఎంక్వైరీ చేసినంత దాంట్లో మాత్రం ఎలాంటిది మాత్రం మా వరకు ఇప్పటివరకు రాలేదు. ఓకే మేడం, మొత్తం మన దగ్గర అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? ఈ 8 సంస్థకి 254 ఉన్నారు. సో ఇంకో విషయం కూడా చెప్తాను మీ అందరికీ. ఏంది అని అంటే, ఈ వ్యవస్థ ఈ విధంగా నడుస్తుంది అని మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ కూడా లాస్ట్ ఆల్ పాత ఏజెన్సీస్కి అన్ని క్యాన్సిల్ చేసి మే వరకు ఈ 8 ఏజెన్సీకి మే వరకే వాళ్ళకి అప్రూవల్ ఇచ్చి వాళ్ళకి క్యాన్సిల్ చేసి కొత్త ఏజెన్సీకి అపాయింట్ చేశారు. టెంపుల్కి ఎలైన్ ఏజెన్సీ అని కొత్త ఏజెన్సీ జూన్ నుంచి మన దగ్గర పనిచేస్తుంది. అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్లో కూడా కొత్త ఏజెన్సీస్ సార్ ఇవ్వడం జరిగింది. ముస్తాబాద్ మండల కేంద్రంలో గురువారం రోజున మండల బీజేపీ అధ్యక్షుడు క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్న తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణ ప్రతి ఇంటిపై చేయాలని మండల అధ్యక్షుడు క్రాంతి కుమార్ పిలుపునిచ్చారు. ముస్తాబాద్లో గురువారం జరిగిన సమావేశంలో భాగంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 10 నుండి 14వ తేదీ వరకు ఇంటింటికి తిరుగుతూ తిరంగా కార్యక్రమంపై అవగాహన కల్పించాలని, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసేలా చూడాలని అన్నారు. గత 4 సంవత్సరాలుగా విజయవంతంగా జరుగుతున్న ఈ కార్యక్రమం మరింత పకడ్బందీగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికార ప్రతినిధి
న్యాయవాది సంతోష్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు అంజాగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి గోపి నరేష్, తిరుపతి సత్తయ్య తదితరులున్నారు. భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటే కార్యక్రమం హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటిపైన జెండా ఎగరవేయాలనే ఉద్దేశం సందేశము మన భారత ప్రధాని గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారి ఉద్దేశం 2020 నుండి ఇప్పటి వరకు దాదాపు బూత్ అధ్యక్షుడు. అట్లాగే మండలంలో కూడా మనం మండలంలో 45 బూతులు ఉంటాయి. 45 రెంట్ల 900 మంది, దాదాపుగా 90 మంది నుంచి 900 మందిని మనం సేకరించి ఈ తిరంగా యాత్ర చేపట్టవలసిందని రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చింది. అట్టి కార్యక్రమం కోసం ఇవాళ కార్యకర్తల సమావేశం నిర్వహించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ భారత్ మాతాకి. ఈరోజు జాతీయ పార్టీ ఆదేశాల మేరకు మరియు జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జనాల్లోకి తీసుకుపోయి మరి ఈరోజు మన జాతీయ జెండా త్రివర్ణ పతాకం యొక్క విజయోత్సవాలను మొన్ననే జరిగిన ఆపరేషన్ సింధూర్ పైన పార్లమెంట్లో జరిగిన చర్చకు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక జాతీయ భావం నెలకొన్నది. మరి అది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా ప్రభుత్వంలో మాత్రమే సాధ్యమైంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈరోజు జాతీయ జెండా వైపు చూస్తేనే ప్రతి ఒక్క సగటు భారతీయుడు, సగటు వ్యక్తి కూడా దేశభక్తి ఉప్పొందికి అతని లోపల నుంచి దేశభక్తి బయటకి పరవలు దొక్కే పరిస్థితి నుంచి 14వ తారీఖు వరకు అందరికీ కూడా త్రివర్ణ పతాకం ప్రతి ఇంటిపై. నేను భారతీయుడిని, ఈ భారతదేశంలో నేను ఒకటిగా ఉన్నాను. ఈరోజు స్వేచ్ఛా వాయులు పిలుస్తూ ఉన్నాను. నేను ఈరోజు రక్షణగా ఉన్నా, సేఫ్టీగా ఉన్నాను. మరి ఈ దేశంలో మిగతా దేశాలలో కాకుండా భారతదేశంలో మేము ఇంత ప్రశాంతమైన జీవితాన్ని గడిపిస్తూ ఉన్నాం. మాకు భద్రత ఉన్నది, ఈ దేశంలో సుభిక్షంగా ఉన్నామని చెప్పి అందరికీ తెలియజేసేలా ఈ త్రివర్ణ పతాకాన్ని తీసుకొని జాతీయ జెండాతో పాటు ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఆవిష్కరించి వారికి మనం వివరంగా తెలియని వారికి కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ మండల శాఖ తరఫున తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి. పారిశుద్ధ్య నిర్వహణపై కార్యదర్శులు శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభం కావటం వల్ల విషజ్వరాలు సోకుతున్నాయని, వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఎక్కడికక్కడ నిర్వహిస్తూ పారిశుద్ధ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పంచాయతీ కార్యదర్శులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యశాఖ అధికారులతో జరిగిన రివ్యూ సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. దీనిపై గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు శ్రద్ధ వహించాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణపై దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చేయించాలని అన్నారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి రజిత, సిరిసిల్ల వేములవాడ సూపరింటెండెంట్లు పెంచలయ్య, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ ఉద్దీన్, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీలు హాజరయ్యారు. పోలింగ్